హలో అండి, ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలు కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఐరన్ కడాయి తీసుకుని అందులో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇంకా మెంతులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను 4 స్పూన్స్ పొట్టు మినప్పప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు అండ్ ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 100 గ్రామ్స్ అవిసె గింజలు, 2 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్, 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 50 గ్రామ్స్ ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలని వేసుకోవాలి. మనం ఇక్కడ హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎండుమిరపకాయలు అనేవి ఎక్కువ యాడ్ చేయలేదు. ఒక 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో గార్లిక్, చింతపండు ఇంకా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒకసారి కదుపుకుంటే ఆ వేడికి మనకి ఇవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఫస్ట్ ఎండుమిరపకాయలు ఇంకా సాల్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సీడ్స్ అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న కారపొడిని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. ప్రతిరోజు భోజనంలో ఒక స్పూన్ ఈ కారపొడి వేసుకుని తిన్నట్లయితే మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా బాడీకి అందుతాయి. ఫ్లాక్స్ సీడ్స్లో ముఖ్యమైన విటమిన్స్ సెలీనియం, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా హెయిర్ ఫాల్ సమస్యలు లాంటివి ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతాయి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ మనకి వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఈ విటమిన్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనం చాలా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము అండ్ మన స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.